ఉంటారు. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన దానికి ప్రభుత్వం మీద ఆపాదించడం, ప్రతిపక్షాలు దీన్ని ఏదో రాజకీయ కుట్రలో భాగంగానే దీన్ని చూస్తున్నాయని చెప్పి మంత్రి కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. దీనిపైన ఆయనవన్నీ జిమ్మేదారి లేని వ్యవహారం ఆయనకి ఏమున్నది ఆయనది. నిజంగా 30 లక్షల మంది పిల్లల్ని అడుగు ఏమంటారు. ఆ 30 లక్షల మంది పిల్లల జీవితాలతోనే ఇలా ఆటలు ఆడుకుంటున్నారు ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు. మరి ఒక కవితకు కేసు అయితే ఏమవుతుంది అనుకోవాలి కదా. మీ కేసు అయితేనేమో ఢిల్లీ దాకా పోతారు, అక్కడి దాకా పోయి కొట్లాడతారు. ఇక్కడనేమో పిల్లల జీవితము ఇన్ని నష్టాలు ఎదురవుతుంటే దాని విషయానికి వస్తే ఏమున్నదండి, మళ్ళీ పరీక్ష పెడతాం, దానికి మాకేం సంబంధం అని చేతులు దులుపుకుంటారు. కవిత ఎంతనో పిల్లలు కూడా అంతే చట్టం ప్రకారం. మరి ఆమెకు న్యాయం జరగాలని మీరందరూ ఢిల్లీలో పోయి కూర్చున్నట్టే ఇక్కడ ఈ విద్యార్థులకు కూడా న్యాయం జరగాలి, అభ్యర్థులకు న్యాయం జరగాలి. ఆ న్యాయం విషయంలో మీరు పట్టించుకోవటం లేదు, ఆలోచించట్లేదు. దాని విషయంలో కొట్లాడటానికే మేమందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుతాం. ప్రతిపక్ష నేతలకు సీటు నోటీసులు కూడా జారీ చేసింది కదా, దీన్ని ఎలా చూస్తారు? ఆ నోటీసులు జారీ చేయటం చాలా అన్యాయం అది. ఎందుకంటే మేము మాకు తెలిసిన సమాచారాన్ని ప్రజల ముందు పెడతాం. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత మీది. ఒకవేళ ఈ ఎంక్వైరీ క్రమంలో మీరు అందరి సహకారం కోరే పని అయితే ఎవరైనా మీకు సమాచారం ఉంటే మా దగ్గరికి రండి అని అడగవచ్చు. మేము సమాచారం వీలైతే అందజేస్తాం, లేకపోతే లేదు, అది మా ఇష్టం. అంతే తప్ప కానీ విద్యార్థులకు న్యాయం కోరుతూ తెలిసిన సమాచారాన్ని బయటపెట్టినందుకు నోటీసులు ఇవ్వటం ఒక రకంగా ఒత్తిడి పెట్టడం, మీరు మాట్లాడటానికి వీలు లేదని. కాబట్టి ఇట్లాంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నోటీసులు ఉపసంహరించుకోండి. మీరు ఎవరికైనా సమాచారం ఉంటే మాకు అందజేయవచ్చని జనరల్ పిలుపునియండి, ఆ అధికారం మీకుంది. మాకు ఇష్టమైతే మేము మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం, లేకపోతే లేదు, అది మా స్వేచ్ఛ. కాబట్టి ఈ విషయంలో ఒత్తిడి పెట్టే ప్రయత్నాన్ని మేము తప్పకుండా ఖండిస్తాం.